శ్రీరంగం పరమ పవిత్రమైన దివ్యధామం. ఈ క్షేత్రాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. వాస్తవానికి శ్రీరంగానికి ఎటువంటి భేదము లేదు. కావేరీ నది చేత చుట్టబడిన అందమైన దీవి శ్రీరంగం. ఎంతో భక్తిగా కావేరి శ్రీరంగాన్ని మాలవలే చుట్టబడి ఉంటుంది. ఈ శ్రీరంగాన వేంచేసి ఉన్న భగవంతుడే శ్రీరంగనాథుడు. ఈ సృష్టిలో మొట్టమొదటి స్వయంభూ అర్చనామూర్తి శ్రీరంగనాథుడు. బ్రహ్మ ప్రార్థనలకి సంతుష్టుడై వైకుంఠం నుండి స్వామి ఉద్భవించాడు. మొదట బ్రహ్మచే ఆరాధింపబడ్డ ఈ మూర్తి తరువాత సూర్యునిచే, ఎంతో మంది గొప్ప చక్రవర్తులచే, ఇక్ష్వాకు, అంబరీష, కట్వాంగ, సగర, మాంధాత, దిలీప, హంషుమాంగ, భగీరథ, అజ, దశరథాదులచే ఆరాధింపబడ్డారు. దేవదేవుని సాక్షాత్తు రామచంద్రుడే ఆరాధించాడు. 7 ప్రాకారాలతో 7 ప్రదక్షిణలతో విరాజిల్లే అతి పెద్ద దేవాలయము శ్రీరంగం. ఈ 7 ప్రాకారాలు 7 లోకాలకు ప్రతీక. ఈ దేవాలయం మొత్తం 156 ఎకరాల విస్తీర్ణంతో కలిగి ఉన్నది. ఈ శ్రీరంగ క్షేత్రంలో ఎక్కడ చూసినా అందమైన గోపురాలు. ఇవి ప్రస్తుతం మొత్తం 21 సంఖ్యగా ఉన్నాయి. ఈ రాజగోపురం అద్భుతమయం. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 13 అంతస్తులు కలిగి 236 అడుగుల ఎత్తుగా విరాజిల్లుతుంది. 108 దివ్య దేశాలలో ఈ శ్రీరంగమే ప్రధానమైనది, మొదటిది. ఈ క్షేత్రాన్ని భోగమండపం అంటారు. దేవదేవుడైన శ్రీరంగనాథుడు ఆ దివ్యలీలలను శ్రీరంగంలో గావిస్తూనే ఉంటారు. శ్రీరంగ యాత్రని మనస్సులో తలచిన మాత్రమునే వారి సకల పాపములు పరిహరింపబడతాయని పురాణ వాక్యం. ఇదే శ్రీరంగ విమానం. ఈ విమానాన్ని దర్శించినంత మాత్రమునే సమస్త దోషాలు, పాపాలు పరిహరింపబడతాయి. ఈ విమానమే క్షీరసాగరము నుండి బ్రహ్మదేవునకు దర్శనమిచ్చింది. సత్యలోకాన బ్రహ్మచే, అయోధ్య నగరాన శ్రీరామునిచే పూజలందుకున్న విమానమిది. రామదత్తమైన విభీషణార్పితమైన ఈ బంగారు విమానం శ్రీరంగాన ప్రతిష్ఠించబడింది. ఈ విమానాన్ని ప్రణవాకార విమానం అని పిలుస్తారు. ఈ విమానాన 9 కలశాలు దర్శనమిస్తాయి. 9 గ్రహాలు ఈ 9 కలశాలను ఆరాధించాయి. కావున ఈ విమాన ప్రదక్షిణం చేసినంత మాత్రం చేత గ్రహదోషాలు తొలగింపబడతాయి. ఒకసారి శ్రీ మహాలక్ష్మీదేవి శ్రీరంగనాథుణ్ణి ఇలా ప్రశ్నించింది. మానవులు సకల దుఃఖాలను, పాపాలను పరిహరించి సమస్త మోక్షాన్ని ప్రసాదించి అనుగ్రహించమని అడిగింది. స్వామి ఇలా సమాధానమిచ్చారు. ఎవరైతే నా ఈ శ్రీరంగ విమానాన్ని దర్శిస్తారో, ఈ విమానానికి ప్రణామం చేస్తారో, ఈ విమానానికి ప్రదక్షిణ చేస్తారో అట్టి వారికి శాశ్వతమైన ఆనందాన్ని, పరమపదాన్ని సులభంగా పొందుతారు అని సాక్షాత్తు సృష్టి ఆది నుండి బ్రహ్మదేవుడు మహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించాలని మిక్కిలి కుతూహలముగా ఉండెను. అందుకు వారు క్షీరసాగర తీరమున తపస్సును ఆరంభించెను. ఆ విధముగా బ్రహ్మ భగవంతుడి నామమును స్మరిస్తూ ఉపవసిస్తూ 1000 యుగములు తపస్సు చేయగా ఆ క్షీరసాగరము నుండి అద్భుతంగా దేదీప్యమానంగా ప్రకాశించే బంగారు విమానం బయటకు వచ్చింది. ఆ బంగారు విమానం మునులు, ఋషులు, అప్సర గంధర్వాదులచే, సౌకుమారములచే ప్రైవేష్టింపచేయగా, అనంతులు వింజామరులు వియ్యగా, నారదులు సంకీర్తన చేయగా, విమాన మధ్యలో శ్రీరంగనాథుడు తన దివ్యమంగళ దృశ్యాన్ని బ్రహ్మదేవునకు ప్రసాదించెను. బ్రహ్మదేవుని 1000 యుగములుగా తపస్సుకు, తన అమోఘమైన భక్తికి మెచ్చి శ్రీరంగనాథుడు దర్శనమిచ్చెను. భవిష్యత్తులో భూలోకంలో 8 ప్రదేశాల్లో స్వయంభువై వెలుస్తాను అని ప్రకటించారు. అవి వరుసగా శ్రీరంగం, శ్రీమూష్ణం, వెంకటాద్రి, శాలిగ్రామం, నైమిషారణ్యం, తోటాద్రి, పుష్కర మరియు బదరీ క్షేత్రాలుగా తెలియజేశారు. ఆ దివ్యమంగళమూర్తిని దర్శించిన బ్రహ్మ, ఇక రంగనాథుడి తన లోకములో వసించదవు అని ఆ దేవదేవుని ప్రార్థించెను. రంగనాథుడు అంగీకరించాడు. అన్నిటికన్నా నేను నిన్ను అనుగ్రహించిన శ్రీరంగనాథస్వామి విమానాన్ని మొట్టమొదటిది అని చెప్పారు. అలా చాలా కాలము శ్రీరంగనాథుడిని ప్రతిష్ఠించి సత్యలోకంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించెను. అన్నిటికన్నా నేను నిన్ను అనుగ్రహించిన శ్రీరంగనాథస్వామి విమానం మొట్టమొదటిది అని చెప్పారు. అలా చాలా కాలము శ్రీరంగనాథుణ్ణి ప్రతిష్ఠించి సత్యలోకంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించెను.
ఆ తరువాత బ్రహ్మ సూర్యాధిపతి అయిన సూర్యునికి అర్చాధికాలను ప్రసాదించెను. సూర్యదేవుడు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించెను. ఆ తర్వాత తన కుమారుడైన వైవస్వత మనువుకు ఆ బాధ్యతను అప్పగించెను. వైవస్వత మనువు అలాగే తన పుత్రుడైన ఇక్ష్వాకునకు తన బాధ్యతను అప్పగించెను. ఇలా పరంపరగా పూజలందుకుంటున్న శ్రీరంగనాథుడు ఇక్ష్వాకు తన భవిష్యత్తులో వచ్చే తరాల వారు సత్యలోకంలో రంగనాథుడిని ఆరాధించడం కష్టమని భావించారు. అప్పుడు ఇక్ష్వాకు సత్యలోకం నుండి పృథ్వీకి తీసుకురావాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇక్ష్వాకుడు శ్రీరంగనాథుడి కోసం తీవ్ర తపస్సు చేయడం ఆరంభించాడు. మండే సూర్యుడి కింద తపస్సు చేసేవాడు. వర్షాకాలము మరియు శీతాకాలం యందు భగవంతుని పాదపద్మాలను మనస్సు యందు స్థిరముగా ఉంచి శీతలమైన జలప్రవాహం చేత కంఠం వరకు మునిగి తీవ్ర తపస్సు సాగెను. దీనిని గమనించిన ఇంద్రుడు ఎవరైనా ఇంతటి కఠోరమైన తపస్సును కేవలం తన ఇంద్రాసనం కోరకై చేస్తున్నాడేమో అని తలచి తన తపస్సుని భగ్నం చేయటానికి కామదేవుడైన మన్మధుడిని పంపెను. మన్మధుడు ఊర్వశి, మేనక వంటి అప్సరసలతో వారి సంగీత నృత్య భంగిమలతో ఇక్ష్వాకు తపస్సు భగ్నం చేశారు. ఇక్ష్వాకు చాలా కాలం తర్వాత తన నేత్రాలను తెరిచి ఆ అప్సరసలను గాంచి వారికి ప్రణామం చేశారు. అది గమనించిన మన్మధుడు నేరుగా ఒక కామబాణాన్ని ఇక్ష్వాకు గుండెకు తగిలేలా వేసెను. ఇక్ష్వాకు కామదేవునికి ప్రణామం చేసెను. మన్మధునికి బృందం ఇక్ష్వాకుని చూసి నివ్వెరపోయారు. ఎన్ని చేసినా కూడా ఇక్ష్వాకు చలించలేదు. వారికి రంగనాథుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని తెలిపి ఇంద్రలోకానికి వెళ్లిపోయాడు మన్మధుడు. విధిలేక ఇంద్రుడే స్వయముగా వచ్చి వజ్రాయుధాన్ని ఇక్ష్వాకునిపై ప్రయోగించెను. ఇక్ష్వాకు చెదరని చిత్తముతో శ్రీరంగనాథుడి శ్రీపాదాలను స్మరించి అంతట దేవదేవుని సుదర్శన చక్రము ఆ వజ్రాయుధాన్ని నిర్వీర్యం చేసింది. జరిగిన విషయాలన్నీ తెలుసుకున్న బ్రహ్మదేవుడు ఇక్ష్వాకు తన తపస్సుతో శ్రీరంగనాథుడిని భువికి రప్పించాలని యత్నతను బ్రహ్మదేవుడు గమనించాడు. బ్రహ్మ హృదయంలో ఆందోళన బయలుదేరింది. సత్యలోకమున ఉన్న రంగనాథుడిని చేరి తన కన్నీటితో తిరుమంజనం కావించాడు. రంగనాథ, నన్ను విడిచి భూలోకానికి వెళ్లెదవా అని రోదించాడు. నీవు లేక నేను లేను, ఎలా జీవించెను? నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా సర్వస్వం, దయచేసి నన్ను వదిలి వెళ్లకు అని అనెను. అప్పుడు శ్రీరంగనాథుడు ఇలా తెలిపెను. ఇక్ష్వాకు యొక్క అచంచలమైన భక్తి తపస్సులతో నన్ను భూలోకానికి రప్పించవలెనన్న కోర్కె తీర్చవలసినది. అయినా నీవు చింతించవలదు. నీవు ఉదయకాలము నుండి రాత్రి మంగళహారతి వరకు నన్ను పూజించుకో. నేను పిమ్మట భూలోకమునందలి అయోధ్యానగరమునకు వెళ్లి ఆ తరువాత నా స్థిర నివాసమైన కావేరీ తీరమునకు వెళ్లెను. ఎందుకనగా సత్యలోకానికి భూలోకానికి కాలభేదం ఉంది. నేను భూలోకంలో ఎన్నో మనువుల కాలం అనగా ఎన్నో లక్షల సంవత్సరం వసించి మరలా సత్యలోకానికి తిరిగి నీ మాధ్యమిక నివేదన ఆరాధన కాలంకు రాగలవు. కాబట్టి ఈ విధంగా నాకు నీవు ఒక్క నివేదనను కూడా విడువక ప్రతి నివేదనా భాగ్యమును కల్పించెను. నీవు నివేదన చేశాక భూలోకానికి వెళ్లి అక్కడ లక్షల సంవత్సరాలు వేంచేసి తిరిగి నీ నివేదనా సమయము కల్లా నీ వద్దకు వచ్చెను అని అనెను. బ్రహ్మ ఆనందంతో నిండిపోయెను. స్వయంగా తానే రంగనాథుడిని గరుడిపై అధిరోహించి ఇక్ష్వాకు కోరికను భూలోక మండలి అయోధ్య నగరానికి వెళ్లెను. అయోధ్యలో అద్భుతమైన భవనము నిర్మించెను. అందుకు స్వామిని ప్రతిష్ఠ చేసి ప్రాణాధికంగా ఆరాధించెను. ఎన్నో తరాల తర్వాత దశరథుడు జన్మించెను. ధర్మముగా జీవిస్తూ రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల వలె చూసెను. కాని వారికి సంతానం లేదు. యజ్ఞాలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఋషులు, మునులు అందరినీ ఆహ్వానించాడు. యజ్ఞం పూర్తయ్యాక చంద్రవర్మ శ్రీరంగనాథుణ్ణి చూసి ఎలాగైనా అయోధ్య నుండి కావేరీ నదికి శ్రీరంగనాథుణ్ణి రప్పించాలని వారికి అనిపించింది. ఈ మధ్యలో దశరథుడికి రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. ఇక్ష్వాకు వంశం ఎలా ఆరాధించారో రామచంద్రమూర్తి కూడా అలాగే శ్రీరంగనాథుణ్ణి ఆరాధించారు. ఇంతలో రామచంద్రులు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్లవలసి వచ్చింది. చివరి సంవత్సరం సీతాదేవి రావణునిచే అపహరింపబడింది. రాముడు సాగరాన సేతుబంధనం చేశాడు. లంకకు పోయి రావణునిపై భీకరమైన యుద్ధము సరిపి ఆ యుద్ధాన రావణుణ్ణి వధించాడు. రామచంద్రుల వారు అయోధ్యకి సీతాసమేతంగా రావటం జరిగింది. రాముడి యందు అత్యంత అనురాగితుడైన విభీషణుడు, నీ ఎడబాటును నేను తట్టుకోలేను,
జీవించలేను. నాకు రాజ్యభోగములు వద్దు. రాజుగా లంకను పాలించాలనే కోరిక అసలే లేదు. నాకు నీ సేవ చేసే భాగ్యం కావలెను. నేను నీ దాసుడుగా నీ సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించమనెను అని కోరాడు. అప్పుడు రాముడు లంకారాజ్యాన్ని పరిపాలించమని, తన ధర్మాన్ని పాటించమని చెప్పాడు విభీషణుడితో. విభీషణుడు తన వంశానికి అంతా ఇష్టమైన దేవతను లంకకు తీసుకువెళ్ళు అని వరాన్ని ప్రసాదించాడు శ్రీరాముడు. శ్రీరంగనాథుడు తనకన్నా భిన్నుడు కాగలడని, తన వంశమంతా వారిని ఆరాధించి తరించమని విభీషణునికి శ్రీరామచంద్రుడు చెప్పాడు. విభీషణుడు ఆనందానికి అవధులు లేవు. శ్రీరాముడు శ్రీరంగనాథుడి రూపంలో తనతో శాశ్వతంగా వసించగలడని సంతోషంతో శ్రీరంగనాథుణ్ణి విమాన సమేతంగా లంకకు తీసుకుపోసాగాడు. ఇంతలో ఘోర తపస్సు చేయుచున్న ధర్మవర్మను మునులు, బ్రాహ్మలు అందరూ వచ్చి, ఇంత ఘోర తపస్సు ఎందుకు చేస్తున్నావు? నీ రాజ్యం సుభిక్షంగానే ఉంది కదా అన్నారు. తన తపస్సు శ్రీరంగనాథుడి సాక్షాత్కారం కోసమే అని అన్నారు. శ్రీరంగనాథుడి పూర్వ ఆగమనాన్ని ధర్మరాజుకి చెప్పారు. ఇంతలో విభీషణుడు ఆ ప్రాంతాన ఆకాశ మార్గాన వెళుతూ కావేరీ చంద్రపుష్కరిణి మధ్య శ్రీరంగనాథుణ్ణి దించారు. ఇక్ష్వాకు వంశం వారు 9 రోజుల ఉత్సవాన్ని జరుపుకుందామన్నారు. అలా అని 9 రోజుల ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవం అనంతరం విభీషణుడు విగ్రహాన్ని తరలించే ప్రయత్నం చేశాడు. కాని రంగనాథుడు కదలలేదు. విభీషణుడు ఎంత ప్రయత్నించినా కదలలేకపోతే అతని శోకము కట్టలు తెంచుకుంది. నీవు ఎలా కదలవు అని అనెను. అప్పుడు విభీషణుడితో ఇలా అనెను, ఈ చోటు భూలోకంలో నా శాశ్వత నివాసం. ధర్మవర్మ వారి ప్రజలు నన్ను ఎంతగానో భక్తితో పూజిస్తున్నారు. నీవు నా యందు పవిత్రమైన ప్రేమ కలవాడివి. అయినా నా కోరిక ఒకటుంది. అది ఏమిటంటే, ఈ 2 నదుల మధ్య నన్ను ఉండాలి అని, నన్ను పూజించాలి అని కోరుకుంటున్నాను. ఎలాంటి రాజ్యకాంక్ష లేని విభీషణుడు, నేను కూడా నీ వద్దనే ఉండి నీ సేవ చేసుకుంటాను అని అన్నాడు. రంగనాథుడు అందుకు తిరస్కరించాడు. నీవు లంకకు వెళ్లి రాజ్యపాలన చేయవలెను అని రామచంద్రుడి కోరిక. కావున నేను దక్షిణముఖంగా ఉండి లంకను చూస్తూ ఇక్కడ ఉంటాను అని అన్నారు. నీవు ఎప్పుడూ నా ఉనికిని అనుభవించదవు. విభీషణుడు లంకను పాలించెను. శ్రీరంగనాథుడు శ్రీరంగమున వెలిసెను. ధర్మవర్మ శ్రీరంగనాథుడికి అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగిన భయంకరమైన తుఫాను కారణంగా శ్రీరంగనాథుడు విమాన గోపురం కనుమరుగైపోయాయి. బ్రహ్మదేవుడు వారి తరతరాల నుండి ఆరాధ్యమైన రంగనాథుడి ఉనికి గుర్తించలేదు. ప్రజలు రాను రాను క్రమక్రమంగా మరచిపోయారు. ధర్మవర్మ తర్వాత సంతతిలో కిలి అని రాజు తన పరివారముతో అరణ్య మార్గమున వెడుతున్న సమయంలో ఒక వృక్షము కింద కూర్చునెను. ఆ వృక్షముపై ఉన్న ఓ చిలుక రంగనాథుడి సౌందర్యానికి ఆ వైకుంఠ సాగరాన్ని సుందరంగా పాడసాగింది. అలా పాడుతూ శ్రీరంగనాథుడు అక్కడే ఉన్నాడని, ఓ చెట్టు కింద ఉన్నాడని తెలిపింది. వెంటనే కిలి ఆ వృక్షాన్ని అధోభాగాన తవ్వితే శ్రీరంగనాథమూర్తిని కనుగొన్నారు. కిలి శ్రీరంగనాథుడిని అత్యంత సుందరమైన అద్భుతమైన మందిరాన్ని నిర్మించారు. అదిగో అదే శ్రీరంగనాథుని దివ్యమంగళ స్వరూపం. మేము ఈ నవరాత్రులలో శ్రీరంగాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది శ్రీరంగనాథుడి దయతో. తెల్లవారుజామున విశ్వరూప దర్శనం ఉంటుంది. 5 నుంచి 6 వరకు 1 గంట మాత్రమే ఉంటుంది. మాకు ఆ దర్శనం ఎంతో గొప్ప అనుభూతి కలిగింది. ఎంత సుందరంగా ఉన్నారో స్వామి. నాకు మొదటిసారి అనిపించింది, ఈ కళ్ళతో ఫోటో తీసే శక్తి ఇచ్చుంటే బాగుండేదనుకున్నా, మీ అందరికీ ఆ దృశ్యాన్ని చూపించటానికి. మేము స్వామిని, ఆ రూపాన్ని మనసులో ముద్ర వేసుకున్నాం. ఇక్కడ ఉదయమే ఆండాళ్ అంటే ఏనుగు, గుర్రము, కపిలగోవు ఈ 3 కూడా ప్రతిరోజు ఉదయం స్వామివారిని దర్శించుకుంటాయి. విశ్వరూప దర్శనం తర్వాత ఆండాళ్ స్వామివారికి అభిషేకానికై కావేరీ నది నుండి జలమును తెస్తుంది. స్వామివారి అభిషేకానికై ఎంతో అద్భుతంగా జరిగిన ఈ శ్రీరంగ యాత్ర అనిర్వచనీయం. ఇదే శ్రీ మహాలక్ష్మి యొక్క మహాగోపురం. శ్రీ అనగా లక్ష్మీదేవి, రంగమనగా నృత్యస్థలం అని అర్థం. కనుక శ్రీరంగానికి ఆ పేరు లక్ష్మీదేవి వలనే వచ్చింది. ఇక్కడ లక్ష్మీదేవి పేరు శ్రీరంగనాథ్యాయర్. లక్ష్మీదేవి శాశ్వత స్థిర నివాసం ఇదే. రంగనాథుడు శ్రీరంగానికి రాకముందే ఆమె ఎంతో భక్తితో తపస్సు ఆచరించింది. ఆమె ప్రేమ, కరుణ, వాత్సల్యం స్వరూపమై ఇక్కడ ఉంది. ఎవరిపై శ్రీరంగనాథ్యాయర్ కడగంటి చూపు పడుతుందో
అంటే నిత్యం ప్రేమ, ధ్యానం, కరుణ, విద్య, స్థిరము, అభివృద్ధి, విజయము, ఐశ్వర్యం వారికి ఈ కృప లభించెను. భక్తులు మొదట శ్రీరంగనాథాచార్య దర్శనం చేసుకున్న పిమ్మటే రంగనాథుడి దర్శించవలెను. ఎందుకనగా అమ్మ మన తరపున రంగనాథుడిని ప్రార్థించి వారి అనుగ్రహాన్ని మనపై ప్రసరించేలా చూస్తుంది. గర్భాలయం లోపల మనం 3 మూర్తులను చూడవచ్చు. ముందు ఉన్న విగ్రహం శ్రీరంగనాథాచార్యగా పిలువడే ఉత్సవమూర్తి, మధ్య మరియు వెనుక ఉన్న విగ్రహం లక్ష్మీదేవి అయిన శ్రీదేవి విగ్రహాలు. మహమ్మదీయులు దండెత్తిరాగా వైష్ణవులు మొదట ఒక గోడను నిర్మించారు. వారు ఉత్సవమూర్తిని ఈ బిల్వవృక్షము మూలాన తవ్వి నిక్షిప్తం చేశాను. కాలగమనంలో జరిగిన విషయాలను తెలియక ఇక్కడ వైష్ణవులు మధ్యలో ఉన్న మహాలక్ష్మిని నూతనంగా ప్రతిష్ఠించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత గోడ వెనక భాగాన ఉన్న లక్ష్మీదేవి ఉందని తెలుసుకున్నారు. అదే సమయంలో పెద్ద వర్షం సంభవించగా బిల్వవృక్ష మూలము నుండి పూర్వము నిక్షిప్తం చేయబడిన ఉత్సవమూర్తి అయిన శ్రీరంగనాథాచార్య బయటకు వెలువడినది. ఆ విధంగా అమ్మవారి ఆలయంలో 3 విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇదే చంద్ర పుష్కరిణి. ఈ పుష్కరిణి యందు బ్రహ్మ, యముడు, ధర్మరాజు, సనకసనందులు, ఋషులు ఎందరో ఈ పుష్కరిణి సేవించి తరించారు. ఆజానుబాహుడైన కోదండరాముడు కేవలం ఈ ఆలయంలోకి ప్రవేశించి ఈ రాముడిని దర్శించినంత మాత్రమునే రామేశ్వర ధామమును దర్శించిన పుణ్యం కలుగుతుంది. ఇక్కడే గరుత్మంతులు ఆసీనులై ఉన్నారు. స్వామి ఎప్పుడు పిలుస్తారా, వెళదామా అన్నట్టుగా కూర్చుంటారు. వీరే శ్రీరంగనాథుడి వాహనం. వీరు 30 అడుగుల ఎత్తు ఉన్నారు. వీరి శరీర భాగాల యందు వివిధ రకాలైన సర్పములను ఆభరణాలుగా ధరించి ఉన్నారు. వీరు ఎంత పొడవుగా ఉన్నారంటే వీరికి కట్టే పంచ 36 గజముల పొడవుగా ఉండును. వీరు కూర్చుని ఉన్న ముద్ర ఎంతో ప్రత్యేకమైనది. అది శ్రీరంగనాథుడికి ఆజ్ఞకై వేచినట్లు కనిపిస్తుంది. శేషాంత సంభూతుడైన శ్రీ రామానుజాచార్యుల వారు స్వయంగా శ్రీరంగ నివాసం ఏర్పరచుకొని రంగనాయకుని అసంఖ్యాకమైన కైంకర్యాలను గావించి ఈ క్షేత్ర వైభవాన్ని మరిన్ని మెరుగుదిద్దారు. ఇదే శ్రీ భగవత్ రామానుజుల మందిరం. రామానుజులు సాక్షాత్తు ఆదిశేషుని అవతారం. శ్రీరంగనాథుడు ఆదిశేషునిపై పరుండి ఉంటారు. శ్రీ రామానుజులు శ్రీ సాంప్రదాయానికి అతి ముఖ్యమైన ఆచార్యులు. శ్రీరంగానికి భగవత్ రామానుజ సేవలు ఊహింపశక్యం కానిది. రంగనాథుడికి అసంఖ్యాకమైన సేవలు గాంచి వారి కీర్తిని దశదిశలా గావింపచేశారు. వారిద్దరికీ ఒకరిపై ఒకరికి చెప్పలేనంత ప్రేమ. శ్రీ రామానుజాచార్యులు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులు దీని గురించి తెలియకపోవడం విచారకరం. లో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చొని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆయన శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఒక ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ ఉంటుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దలేకపోవడం వల్ల హారతి వెలుగులో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసిపుచ్చి తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమభావన, సహజీవన, సమతాభావనను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు. శ్రీరంగానికి వెళ్ళినట్లయితే ఎవరైనా రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి. ఇది ఉత్తర ద్వారం. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటానికి ఈ ద్వారాన్ని తీస్తారు. చక్రతాళ్వార్ సన్నిధి. రామానుజాచార్యుల వారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే మీకు ఎడం చేతి వైపు చక్రతాళ్వార్ సన్నిధి కనపడుతుంది. స్వామివారిని దర్శనం చేసుకోండి. శ్రీరంగంపై 3 మొగలాయులు దాడి చేసి శ్రీవారి ఆభరణాలను అపహరించారు.
వారు కొల్లగొట్టిన సంపదలు గుర్రముపై, ఏనుగుపై, రథాలపై తరలిస్తున్నప్పుడు శ్రీరంగం నుండి దాని పొడవు 8 కిలోమీటర్లుందట. ఇంకో పర్యాయం మరో మొఘలు చక్రవర్తి శ్రీరంగంపై దాడి చేయగా ఇక్కడి భక్తులు శ్రీరంగనాథుడు, అమ్మవారు కనపడకుండా గోడను నిర్మించారు. దీనివలన భగవంతుని స్థానాన్ని కనుక్కోలేకపోయారు. రంగనాథుడి విగ్రహమును వెతికే ప్రయత్నములో వేల మంది ప్రాణాలను తీశారు. వారు శ్రీరంగనాథుడిని వెతికే ప్రయత్నం మాత్రం ఆపలేదు. అదే సమయంలో ఆ సేనాధిపతి ఆకర్షించే విధంగా ఓ అందమైన యువతి దేవదాసి అతని ముందు నిలిచింది. శ్రీరంగనాథుడికి పరమభక్తురాలు ఆమె. సేనాధిపతిచే ప్రశ్నించబడి రంగనాథుడి విగ్రహాన్ని చూపిస్తా అని పలికి అతనిని తన వెంట రమ్మన్నది. అప్పుడు ఈ ఎత్తైన సేనాధిపతిని తీసుకువెళ్లి అక్కడి నుండి బంగారు విగ్రహం అని చూపించింది. సేనాధిపతి రంగనాథుడి విగ్రహాన్ని కనుక్కునే ప్రక్రియలో ఆ భక్తురాలు అతడిని గోపురం నుండి తోసేసింది. అప్పుడు సేనాధిపతి మరణించాడు. అది చూసి మిక్కిలి సైన్యం ముందుకి రాలేకపోయింది. భయం వేసి అక్కడి నుండి వెళ్లిపోయారు. జరిగిన సంఘటన పునఃపరిశీలించుకున్న వెళ్లయ్యమ్మార్ ఈ ఆలయంలో ఇటువంటి పని చేసిన తను అని పశ్చాత్తాపం పడింది. గోపురం నుండి ప్రాణం తీసుకోవటానికి కిందకు దూకింది. అప్పుడు సాక్షాత్తు శ్రీరంగనాథుడే ఆమెను స్వయంగా రక్షించి తన భక్తవాత్సల్యతను నిరూపించుకున్నాడు. ఆ విధంగా ఆ భక్తురాలు ఈ శ్రీరంగాన్ని కాపాడింది. ఆమె పేరున వెళ్లయ్యమ్మార్. తమిళంలో వెళ్లై అంటే తెలుపు అని అర్థం. ఆమె జ్ఞాపకార్థంగా అన్ని గోపురాలలా కాకుండా ఈ ఒక్క గోపురం తెలుపు రంగులో ఉంటుంది. ఈ కలియుగంలో వారందరిలా గొప్ప తపస్సు చేయలేం. కానీ భగవంతుడి నామాన్ని పలికి శ్రీరంగనాథుణ్ణి సేవించుకుందాం, తరించుకుందాం, దర్శించుకుందాం. మన హిందువుగా పుట్టినందుకు మన సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుందాం. ముందు తరానికి తెలియజేద్దాం.